హలో అండి అందరికీ. ఈ ఫుడ్లో చుక్క నూనె కూడా వేయకుండా తయారు చేసుకున్నది. ముందుగా ఒక గ్లాసు బియ్యం, హాఫ్ గ్లాసు పెసలు, పొట్టు ఉన్న పెసలు ఒక అరగంట పాటు నానబెట్టుకుని కుక్కర్లో 3 విజిల్ వచ్చినాక కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఈ కందిపప్పు, ఇవి కొట్లో కందిపప్పు కాదు, ఇంట్లో కందులతో వేయించి విసురుకున్న కందిపప్పు. చాలా టేస్ట్గా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఆ కందిపప్పు కూడా ఒక అరగంట పాటు నానబెట్టుకొని దాంట్లోనే కొంచెం సాల్టు, కొంచెం పసుపు, కారం, మనకి కొంచెం జీలకర్ర ఇవన్నీ దాంట్లో వేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిరకాయ అన్నీ టమాటా ఇవన్నీ వేసుకుని అరగంట పాటు నానబెట్టుకున్నాక అని చెప్పా కదా, ఇవి కూడా మెత్తగా ఉడికించుకోవడమే, కానీ తాలింపు వేయలేదు. ఇది మా అమ్మ చేసిన వంట, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అంటే చుక్క నూనె కూడా వేయకుండా చేసిందండి. ఈ వీడియో ఎలా ఉందో నచ్చితే కామెంట్ చేయండి.